గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. ఈ వీడియో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్లో పేర్కొన్న ఇండియన్ సొసైటీ భారతీయ సమాజానికి సంబంధించిన వీడియో. ఎగ్జామినేషన్ లోపు ఇండియన్ సొసైటీకి సంబంధించి చాప్టర్ల వారీగా కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ను మనం పూర్తిగా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ గ్రూప్ 2 నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై కావాలి అంటే కీ ఫ్యాక్టర్ ఇండియన్ సొసైటీ అన్నమాట. అఫ్ కోర్స్ మొత్తం సిలబస్ కూడా ఇంపార్టెంటే, కానీ ఇండియన్ సొసైటీలో పేర్కొన్న సిలబస్ సోషియాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు తప్ప తక్కిన వాళ్ళందరికీ కొత్త సిలబసే. సో ఈ సెక్షన్లో సాధ్యమైనన్ని ఎక్కువ మార్కులు సంపాదించుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అలాగని సబ్జెక్టు టఫ్ కూడా కాదు, కాకపోతే కాస్త డెప్త్గా ఉంటుందంతే. కాన్సెప్ట్కు మధ్య ఇంటర్నల్ గా లింక్ ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ కు సంబంధించి మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా సరే క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మొత్తం కాన్సెప్ట్ పై అవగాహన వచ్చే విధంగా క్వశ్చన్స్ ను ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్స్ ను స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవలి కాలంలో కుటుంబ సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ఏది నిజం? ఈ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. ఇక్కడ ఎందుకు ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే అంటే ఇక్కడ ఏమంటున్నాడు, కుటుంబ విధులు నిర్మాణంలో గుణాత్మక మార్పులు అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. అండ్ సెకండ్ వన్, వ్యవసాయ రంగం లాభసాటిగా లేక పట్టణాలకు వలసలు పెరగడం, ఇది కూడా కరెక్టే. కారణం ఏంటంటే వ్యవసాయ రంగం లాభసాటిగా లేదు అంటే అందుకు ప్రధానమైన కారణాలు చాలా ఉన్నప్పటికీ కూడా అందులో ముఖ్యమైనది కమతాల పరిమాణం చిన్నగా ఉండడం. వ్యవసాయ రంగం లాభసాటిగా లేకపోవడం కారణం చేత ఇక్కడ పట్టణాలతో పాటుగా విదేశాలకు కూడా వలసపోవడం జరుగుతుంది. ఈ కారణం చేత భార్యాభర్తల మధ్య దూరాలు పెరగడం కారణంగా ఇది కూడా కుటుంబ వ్యవస్థకు ఒక సవాలుగా తయారవుతుంది. సో బి అనేది కూడా కరెక్టే. తర్వాత సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ సంఖ్య పెరగడం. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సిటీని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ మనకు లెక్కలేనని కనిపిస్తాయి. అంటే ఇక్కడ భార్యాభర్తలు దూరంగా ఉండడం కానీ, లేక విడాకులు తీసుకోవడం కానీ, లేక అక్రమ సంబంధాలు, ఇలా అనేక కారణాల చేత ఇటీవలి కాలంలో అంటే మరీ ముఖ్యంగా ఎల్పిజి సొసైటీ, లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్, ఈ తరహా సమాజంలో సింగిల్ పేరెంట్ ఫ్యామిలీస్ సంఖ్య అనేది బాగా పెరుగుతూ వస్తుంది. మన కుటుంబ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లలో ఇది కూడా ముఖ్యమైనదే. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. ఇక నెక్స్ట్ వన్, ఆర్థిక స్వేచ్ఛ పెరగడం. నేటి ఎల్పిజి సొసైటీలో భార్యాభర్తలు ఎల్పిజి సమాజంలో ఎకానమీ అత్యంత కీ రోల్ ప్లే చేస్తున్న నేపథ్యంలో భార్యాభర్తల ఇద్దరి సంపాదన కలిస్తేనే కుటుంబానికి ఆర్థిక వెసులుబాటు, ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది లభించే పరిస్థితి మన కళ్ళ ముందు కనిపిస్తోంది. సో డి కూడా కరెక్టే. అందువల్ల ఈ క్వశ్చన్కు పైవన్నీ సరైనవే అన్నది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఇక్కడ మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎగ్జామినర్ డైరెక్ట్గా క్వశ్చన్ చేయాలని భావిస్తే ఈ యొక్క స్టేట్మెంట్స్లో ఏ ఒక్క దానైనా సరే బేస్ చేసుకొని డైరెక్ట్గా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. మరీ ముఖ్యంగా ఇండియన్ సొసైటీలో భారతీయ సమాజానికి సంబంధించి కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ను క్వశ్చన్ చేయడానికి ఎగ్జామినేషన్లో అవకాశం ఉంటుంది. అదేవిధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ను కూడా క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇండియన్ సొసైటీకి సంబంధించి కాన్సెప్ట్కు లింక్ ఉంటుంది. క్వశ్చన్కు సరైన ఆన్సర్ని గుర్తించే సమయంలో లోతుగా ఆలోచించి మరి కరెక్ట్ ఆన్సర్ను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ వ్యవస్థకు సంబంధించి మౌలిక లక్షణాలను ఎంపిక చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఈ పైవన్నీ సరైనవే. కుటుంబ వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాలంటేనే మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే రక్షణాపరమైన అంశాలు, బయోలాజికల్ పరమైన అంశాలు, ఆర్థిక పరమైన అంశాలు,
భార్యాభర్తల మధ్య సంబంధం, వివాహం యొక్క రూపాలు, ఒకే చోట కలిసి నివసించడం, ఉద్వేగపరమైన అంశాలు, విశ్వజనీనత, సామాజిక నియంత్రణ, ఇలా మొదలైనవన్నీ కూడా కుటుంబ వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాలు అన్నమాట. ఎగ్జామినేషన్లో కుటుంబ వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాల్లో కానిదేది అని కూడా అడగచ్చు, కుటుంబ వ్యవస్థ యొక్క మౌలిక లక్షణాలు ఏవని కూడా క్వశ్చన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ వ్యవస్థలో అంతర్లీనమైన ప్రాథమిక అంశాలను ఎంపిక చేయండి అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, పైవన్నీ సరైనవే. ఇక్కడ ఎందుకు పైవన్నీ సరైనవే అంటే కుటుంబ వ్యవస్థలో అంతర్లీనమైన ప్రాథమిక అంశాలని క్వశ్చన్ చేస్తున్నాడు. సో ఇక్కడ పిల్లలను కనడం మరియు పెంచడం అనేది కూడా ఇందులో అంతర్భాగమే. సెకండ్ వన్, స్థిరమైన లైంగిక సంబంధాల సమూహం. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇక థర్డ్, ఒకే కులం, వర్గం ఆర్ మతం భావన. అంటే ఇక్కడ మీ అందరికి ఒక డౌట్ రావాలి, ఒకే కులానికి సంబంధించిన వారు మాత్రమే కుటుంబ వ్యవస్థలో ఉంటారంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ జనరల్ పర్సెప్షన్ను ఇక్కడ మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇన్ జనరల్గా మెజారిటీ కుటుంబాలు ఎలా ఉంటాయంటే ఒకే కులాన్ని కలిగి ఉంటాయి, లేదా వర్గం అంటే క్లాస్ అనమాట, ఎకనామిక్ క్లాస్. తర్వాత ఒకే మతానికి సంబంధించి ఇన్ జనరల్గా ఒకే మతాన్ని కలిగి ఉంటుందన్నమాట. అంటే ఇక్కడ వేరు కులాలకు సంబంధించిన వారు మ్యారేజ్ చేసుకొని కుటుంబంలా ఉండొచ్చు అనమాట. అదేవిధంగా వేరు వర్గాలకు సంబంధించిన వారు లేక వేరే మతానికి సంబంధించిన వ్యక్తులను కూడా మ్యారేజ్ చేసుకొని కుటుంబ వ్యవస్థలో జీవిస్తూ ఉండొచ్చు. కానీ జనరల్ పర్సెప్షన్లో చూస్తే మెజారిటీ ఫ్యామిలీస్ ఎలా ఉన్నాయి అన్న దాన్ని మీరు కన్సిడర్ చేసి కరెక్ట్ ఆన్సర్ను ఎంపిక చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ పైవన్నీ సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ భావనలో సరికాని అంశాలను ఎంపిక చేయండి అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ డి, వివిధ జాతుల సమూహం. ఆప్షన్ డి ఎలాగో చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ వన్, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది మన భారతీయ సమాజ విశిష్ట లక్షణం అంటున్నాడు. ఎస్, కరెక్టే ఇది. సెకండ్ వన్, 2 లేదా 3 తరాల సమూహము అంటున్నాడు. ఎస్, మన భారతీయ సమాజంలో జాయింట్ ఫ్యామిలీలో 2 లేదా 3 తరాలకు సంబంధించిన వ్యక్తులు నివసిస్తూ ఉండడం అనేది సర్వసాధారణం. ఇక థర్డ్ వన్, సమిష్టి మత సమూహము అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. ఇన్ జనరల్ పర్సెప్షన్లో జాయింట్ ఫ్యామిలీ అనేది సమిష్టి మత భావనను కలిగి ఉంటుందన్నమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, వివిధ జాతుల సమూహం. నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ సంస్థపై ప్రపంచీకరణ ప్రభావం గురించి ఏది నిజం అనేది క్వశ్చన్. అంటే కుటుంబ వ్యవస్థపై గ్లోబలైజేషన్ ప్రభావాన్ని అంచనా వేయమని క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ క్వశ్చన్కు సరైన ఆన్సర్ ఆప్షన్ ఈ, ఏ అండ్ బి రెండు సరైనవే. ఎలాగో చూద్దాం. గ్లోబలైజేషన్లో కీ ఫ్యాక్టర్ ఎకానమీదే. ఇక్కడ ఏమంటున్నాడు, ఆర్థిక అంశాల కారణంగా కుటుంబ సంస్థ మరింత బలపడుతోంది అంటున్నాడు అనమాట. సో ఇది కరెక్టే. ఎలాగంటే ఇందుకు ఎగ్జాంపుల్గా ముఖేష్ అంబానీ గారి ఫ్యామిలీని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు, లేదా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యొక్క పెద్దల ఫ్యామిలీస్ను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఎకానమీ అన్నది వాళ్ళ కుటుంబాల మధ్యనే తిరుగుతూ ఉంటుంది. ఫలితంగా వాళ్ళ ఫ్యామిలీస్ క్రమక్రమంగా ఉన్నత స్థానానికి చేరుతూ ఉంటాయన్నమాట సొసైటీలో. ప్రపంచీకరణ ప్రభావం కారణంగా ఎకానమీ కీ రోల్ ప్లే చేయడం కారణంగా కుటుంబ వ్యవస్థ అనేది బలపడుతుందన్నమాట. అండ్ సెకండ్ వన్, వ్యక్తివాద ప్రాధాన్యత పెరగడంతో కుటుంబ సంస్థ బలహీనపడుతోంది అంటున్నాడు. ఎస్, ఇది కూడా కరెక్టే. ప్రపంచీకరణ కారణంగా ముఖ్యంగా మన భారతీయ సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లోని జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అన్న భావన దాదాపుగా కనుమరుగైంది. ఆల్మోస్ట్ 95% ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ లేవన్నమాట. ఇప్పుడున్నవన్నీ కూడా మైక్రో ఫ్యామిలీసే. ప్రపంచీకరణ మన భారతీయ సమాజం యొక్క ముఖ్య లక్షణమైన జాయింట్ ఫ్యామిలీ పైన అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందనమాట. సో ఇక్కడ ప్రపంచీకరణ ప్రభావం అనేది పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా కూడా ఉంటుందన్నమాట. సో ఈ క్వశ్చన్కు కరెక్ట్ ఆన్సర్ ఏ అండ్ బి రెండు సరైనవే అనమాట.
నెక్స్ట్ క్వశ్చన్, భారతీయ కుటుంబ వ్యవస్థ భావనలో ప్రతికూల అంశాలను ఎంపిక చేయండి అంటున్నాడు. నెగటివ్ క్వశ్చన్ ఇది. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి, లింగ సమానత్వం లేకపోవడం. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ ఎలాగో మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ వన్ ఉమ్మడి కుటుంబం అంటున్నాడు. మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఉమ్మడి కుటుంబం, జాయింట్ ఫ్యామిలీ అనేది అత్యంత ముఖ్యమైన లక్షణం అన్నమాట. ఇది ప్రతికూల అంశం, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. నెక్స్ట్ వన్ మౌలిక కుటుంబం అంటున్నాడు అనమాట. ఇది కూడా కరెక్ట్ ఆన్సరే. మౌలిక కుటుంబం అంటే భార్యాభర్తలు మరియు వారి యొక్క సంతానంతో కూడిన ఒక సమూహాన్నే మౌలిక కుటుంబం అని పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ప్రతికూల అంశం, ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. నెక్స్ట్ వన్ బంధుత్వ ప్రభావాలు అంటున్నాడు. ఇది కూడా మన కుటుంబ వ్యవస్థలో సర్వసాధారణం. ఇది ప్రతికూలమైన అంశం, ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో నెక్స్ట్ వన్ లింగ సమానత్వం లేకపోవడం. ఇది మన భారతీయ కుటుంబ వ్యవస్థకు అతిపెద్ద మచ్చగా మనం భావించవచ్చు. లింగ సమానత్వాన్ని సాధించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. నేటి పరిస్థితుల్లో కొంత మార్పు కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది సరిపోదు. ఇంకా లింగ సమానత్వాన్ని సాధించాల్సిన అవసరం చాలా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ సామాజిక వ్యవస్థను అర్థం చేసుకున్నటకు ఉపయోగపడే ప్రాథమిక ఉపకరణం అని క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక్కడ ప్రాథమిక ఉపకరణం అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్ అడిగిన విధానాన్ని బట్టి మనం ఆన్సర్ని ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్కు సరైన సమాధానం ఆప్షన్ సి, కుటుంబం అన్నమాట. ఎట్లాగో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, కుల వ్యవస్థ అంటున్నాడు. కుల వ్యవస్థ రాంగ్ ఆన్సర్. ఎందుకంటే కుటుంబం ఏర్పడిన తర్వాతనే మనకు కుల వ్యవస్థ ఏర్పడుకోవడం జరిగింది. సో ముందు కుటుంబ భావనను అర్థం చేసుకుంటేనే సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. సో ఇది ప్రాథమిక ఉపకరణ కిందికి రాదన్నమాట. నెక్స్ట్ వన్ గిరిజన సమాజాలు అంటున్నాడు. సమాజ భావన కన్నా ముందు కుటుంబ భావనే ఏర్పడిందనమాట. కుటుంబాలు ఏర్పడిన తర్వాతనే సమాజాలు ఏర్పడ్డాయి. తర్వాత నెక్స్ట్ వన్ స్త్రీ స్థానం అంటున్నాడు అనమాట. స్త్రీ స్థానం అనే క్వశ్చన్ ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే కుటుంబ సంస్థ ఏర్పడినప్పుడే స్త్రీ స్థానం అనేది క్వశ్చన్ ఉత్పన్నమవుతుంది. కుటుంబ వ్యవస్థ ఏర్పడక ముందు స్త్రీ పురుష సమానత్వం అన్నది 100% ఉండేది అనమాట. సో ఇక్కడ స్త్రీ స్థానం అన్న క్వశ్చన్ అనేది ఉత్పన్నమయ్యే సమస్యే లేదు. కుటుంబ వ్యవస్థ ఏర్పాడైన తర్వాతనే కుటుంబ విధులను నిర్వహించే క్రమంలో ఏర్పడ్డ సమస్యల కారణంగానే స్త్రీ స్థానం అన్న క్వశ్చన్ అనేది ఉత్పన్నమైందనమాట. కుటుంబ సంస్థ తన యొక్క విధులను నిర్వహిస్తున్న పరిణామ క్రమంలో స్త్రీ యొక్క స్థానం క్రమక్రమంగా దిగజారుతూ రావడం కారణంగానే స్త్రీ స్థానాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనమాట. సో కుటుంబ వ్యవస్థనే సామాజిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ప్రాథమిక ఉపకరణం అన్నమాట. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం.